Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG, Autonomous Tanuku. Now, I would like to explain about glycolysis pathway. Introduction. The term glycolysis has originated from the Greek word. It means glyco means sugar, lysis means splitting. సో ఇక్కడ గ్లైకోలైసిస్ అనే పదం గ్రీకు పదం నుండి ఆవిర్భవించడం జరిగింది. గ్లైకో అనగా చక్కెర, లైసిస్ అనగా స్ప్లిట్టింగ్ అంటే ముక్కలు కావడం. ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది రెండుగా ముక్కలు కావడాన్ని గ్లైకోలైసిస్ అంటారు. The scheme of glycolysis was given by Gustav Amden, Otto Meyerhoff and J. Parnas, and hence it is called as EMP pathway. సో ఈఎంపి అని ఎందుకు అంటారు అంటే ముగ్గురు సైంటిస్టులు ప్లాంట్స్లో జరిగేటటువంటి గ్లైకోలైసిస్ పాత్వేని ఐడెంటిఫై చేయడం ద్వారా దీన్ని ఈఎంపి పాత్వే అంటారు. ఈ అంటే ఎమ్డన్, ఎం అంటే మేయర్, పి అంటే పార్నాస్. సో దట్స్ వై ద నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఎంపి పాత్వే. Glycolysis occurs in the cytoplasm of the cell and takes place in all living organisms. గ్లైకోలైసిస్ అనేది అన్ని ఆర్గానిజమ్స్లోనూ జరుగుతుంది. అయితే ఎక్కడ జరుగుతుందంటే కణం యొక్క కణద్రవ్యంలో జరుగుతుంది. ఓకే, ఇన్ దిస్ ప్రాసెస్ గ్లూకోజ్ అండర్గోస్ partial oxidation to form 2 molecules of pyruvic acid. అసలు గ్లైకోలైసిస్ అని దేన్ని అంటారు అంటే గ్లూకోజ్ అణువు అనేది పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 అణువుల పైరువిక్ ఆమ్లాన్ని ఏర్పరచడాన్ని గ్లైకోలైసిస్ అంటారు. ఓకేనా. ఇన్ ప్లాంట్స్ దిస్ గ్లూకోజ్ డెరైవ్డ్ ఫ్రమ్ సుక్రోజ్. మొక్కలలో గనక అయితే గ్లూకోజ్ అనేది సుక్రోజ్ నుండి ఏర్పడుతుంది. సుక్రోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ బై ద ఎంజైమ్ ఇన్వర్టేజ్ అండ్ దీస్ 2 మోనోసాక్రైడ్స్ రెడీలీ ఎంటర్ ద గ్లైకోలైటిక్ పాత్వే. సో ఇక్కడ గ్లూకోజు ఫ్రక్టోజు రెండు కూడా ఫార్ములా ఒకటే, కానీ స్ట్రక్చర్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది. అది కూడా ఫ్రక్టోజ్లో ఏంటంటే సెకండ్ కార్బన్లో కీటోన్ గ్రూప్ ఉంటుంది అంతే. మిగతా గ్లూకోజు ఫ్రక్టోజు ఫార్ములా ప్రకారం ఒకటే, ఒక్క స్ట్రక్చర్ పరంగానే డిఫరెంట్ ఉంటుంది. సుక్రోజ్ యొక్క ఫార్ములా C12H22O11 గివ్స్ రైస్ టు గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్. ఓకే. Glycolysis contain following stages. One is phosphorylation, second one is isomerization, third one phosphorylation, fourth one cleavage, 5th one isomerization, sixth one oxidation, 7th one dephosphorylation, 8th one mutation, 9th one dehydration, 10th one డీపాస్పోరిలేషన్. సో తెలుగులో కూడా ఇంతే. ఈ 10 స్టేజ్లు ఎలా జరుగుతాయి చూస్తే కనుక ఫస్ట్ వన్, సో ఇది సైకిల్ మీరు జాగ్రత్తగా వేసుకోండి. ఫస్ట్ పాస్పోరిలేషన్ హెడ్డింగ్ పెట్టుకుని నేను చెప్పేది రాసుకోండి. ద 6 కార్బన్ ఆటమ్స్ ఆఫ్ గ్లూకోజ్ is phosphorylated by the utilization of an ATP in the presence of an enzyme hexokinase to form glucose 6-phosphate and ADP. ఇన్ కేస్ మీరు రాసుకోకపోతే నేను నోట్స్ సెండ్ చేస్తాను, జస్ట్ వినండి. ఏంటి అంటే కనుక ఇక్కడ గ్లూకోజ్ అంటే 6 కార్బన్ ఆటమ్స్, 6 అణువుల కార్బన్లను కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒక ఏటీపీ మాలిక్యూల్ని యూజ్ చేసుకుని హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మారుతుంది. దీన్ని పాస్పోరిలేషన్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ సెకండ్ ఫేజ్ ఏంటంటే సెకండ్ స్టేజ్ ఈ గ్లైకోలైసిస్లో ఐసోమరైజేషన్. ఐసోమరైజేషన్కి ఏంటంటే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, దిస్ వన్ glucose 6-phosphate isomerizes to form fructose 6-phosphate by the activity of an enzyme phosphohexoisomerase. This one phosphohexoisomerase. ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఐసోమరీకరణం ద్వారా ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్గా రూపాంతరం చెందుతుంది. ఈ చర్యకు పాస్పోహెక్సోస్ ఐసోమరేస్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఓకే కదా. ఇది ఐసోమరీకరణం, ఐసోమరైజేషన్. థర్డ్ వన్ పాస్పోరిలేషన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఇక్కడికి రండి.
Fructose 6-phosphate is then phosphorylated by the utilization of an ATP in the presence of enzyme phosphofructokinase. This one, phosphofructokinase to form fructose 1,6-bisphosphate. ఇక్కడ ఏంటి అంటే ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది దిస్ వన్ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ అనేది ఇంకొక ఏటీపీ మాలిక్యూల్ని యూస్ చేసుకొని ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్గా మారుతుంది. దీనికి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేటే పాస్పోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, ఇది పాస్పోరిలేషన్ థర్డ్ స్టెప్. ఫస్ట్ వన్ ఈజ్ ద పాస్పోరిలేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐసోమరైజేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పాస్పోరిలేషన్, అండ్ ఫోర్త్ వన్ క్లీవేజ్. దిస్ వన్ క్లీవేజ్. ఏం జరుగుతుందంటే ఫ్రక్టోజ్ 1,6-bisphosphate, this one fructose 1,6-bisphosphate is splitted into 2 molecules. This one 2 molecules ఏంటి అంటే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate 2 మాలిక్యూల్స్ కింద డివైడ్ అవుతుంది. సో దీనికి ఏ ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే ఇక్కడ రాసుకోండి, ఇక్కడ రాసుకోండి, ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్డోలేజ్, దీన్ని క్లీవేజ్ అంటారు. వన్స్ అగైన్, fructose 1,6-bisphosphate is splitted into 2 molecules is called as dihydroxyestone phosphate. Another one is glyceraldehyde 3-phosphate. This reaction is catalyzed by an enzyme cleavase and enzyme aldolase. ఈ ప్రాసెస్ని క్లీవేజ్ అంటారు. ఓకేనా. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఐసోమరైజేషన్. ఇక్కడికి రండి. ఐసోమరైజేషన్ అంటే ఇది. సో ఇది కొంచెం పైకి వేసుకోవాలి, నేను కిందికి వేసాను. ఈ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది డిహెచ్ఏపికి తిన్నగా వేసుకోండి. ఏమొస్తుందంటే ఐసోమరైజేషన్కి పాస్పోడైహైడ్రాక్సీ ఎస్టోన్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఆర్ ఇంటర్ కన్వర్టబుల్ under the influence of enzyme triphosphate isomerase. సో ఏంటి అంటే ఇది డిహెచ్ఏపి నుండి గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఏర్పడుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate నుండి డిహెచ్ఏపి ఏర్పడుతుంది. దీన్ని ఇంటర్ కన్వర్టబుల్ అంటారు, ఒకదాని నుండి ఒకటి ఏర్పడుతుంది. కాబట్టి ఈ చర్యకు ఏది ఉత్ప్రేరణగా ఎంజైమ్ ఉపయోగపడుతుంది అంటే ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, ఆక్సిడేషన్. ఇక్కడికి రండి. ఆక్సీకరణం. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్, దిస్ వన్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ 1,3-bisphosphoglyceric acid. 1,3-bisphosphoglyceric acid. Once again, glyceraldehyde 3-phosphate is converted into 1,3-bisphosphoglyceric acid. So in this process, an inorganic phosphate is attached to first carbon of గ్లిజరాల్డిహైడ్ 3-phosphate. సో ఇక్కడ ఒక అకర్బన ఫాస్ఫేట్ గ్రూప్ అనేది గ్లిజరాల్డిహైడ్ 3-phosphateలో ఉన్నటువంటి మొదటి కార్బన్ స్థానం వద్ద వచ్చి అటాచ్ అవుతుంది. దాని ద్వారా గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది 1,3-bisphosphoglyceric acid కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ప్రాసెస్లోనే NED+ అనేది NEDH+గా రెడ్యూస్ అవుతుంది. NAD+ కాస్త NADH+H+గా రెడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అనేది 1,3-bisphosphoglyceric యాసిడ్ కింద ఆక్సిడైజేషన్ చెందడానికి ఏ ఎంజైమ్ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే గ్లిజరాల్డిహైడ్ 3-phosphate డిహైడ్రోజినేస్. గ్లిజరాల్డిహైడ్ 3-phosphate డిహైడ్రోజినేస్. దట్స్ ఆల్. ఇది ఆక్సిడేషన్. సిక్స్త్ స్టెప్ అనమాట. సెవెంత్ స్టెప్ డీపాస్పోరిలేషన్. డీపాస్పోరిలేషన్ అంటే 1,3-bisphosphoglyceric acid is changed into 3-phosphoglyceric acid, 3PGA, 3-phosphoglyceric acid. 1,3-bisphosphoglyceric acid is converted into 3-phosphoglyceric acid by the activity of an enzyme phosphoglycerokinase.
సో ఇక్కడ 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏమవుతుందంటే 1,3-bis ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్లో ఉన్న ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏడిపి ఎడినోసిన్ డైఫాస్ఫేట్కి రీచ్ అయ్యి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఏటీపీ, తద్వారా 3PGA 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. దీన్ని డీఫాస్ఫోరిలేషన్ అంటారు. అంటే ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉన్న కాంపౌండ్ నుంచి రిమూవ్ చేయబడితే డీఫాస్ఫోరిలేషన్. ఇన్ కేస్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఫాస్ఫేట్ గనక ఉన్నటువంటి మాలిక్యూల్కి అటాచ్ అయితే దాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటారు. నెక్స్ట్ స్టెప్ 8th స్టెప్ మ్యూటేషన్, ఉత్పరివర్తనం. దిస్ వన్ ద 3PGA is changed to the 3PGA is converted to 2-phosphoglyceric acid. The 3PGA is converted to 2-phosphoglyceric acid by the activity of an enzyme phosphoglycerokinase or mutase. Phosphoglycerokinase or mutase అనే ఎంజైమ్ సమక్షంలో 3PGA కాస్త 2PGAగా కన్వర్ట్ అవుతుంది. దీన్ని మ్యూటేషన్ అంటారు. నెక్స్ట్ వన్ డీహైడ్రేషన్ అంటే ఏం జరుగుతుందంటే 2-phosphoglyceric acid in the presence of an enzyme enolase is converted into 2PEP. 2PEP means phosphoenol pyruvic acid. That dehydration means 2-phosphoglyceric acid in the presence of an enzyme enolase is converted into 2PEP 2-phosphoenol pyruvic acid. In this process one water molecule is lost from this way. In this process one water molecule is lost. ఒక 2PGA నుంచి 2-phosphoglyceric యాసిడ్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఈనోలేస్ అనే ఎంజైమ్ సమక్షంలో కోల్పోయి 2-phosphoenol pyruvic యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ స్టెప్ డీఫాస్ఫోరిలేషన్ అంటే ఏం జరుగుతుందంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పైరువేట్ కైనేస్ అండ్ ఏడిపి 2-phosphoenol pyruvic acid is converted to 2 molecules of pyruvic acid. Once again, in the presence of pyruvate kinase, this one pyruvate kinase and ADP, 2-phosphoenol pyruvic acid is converted to pyruvic acid. 2PEP అనేది 2 molecules pyruvic acid కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇన్ దిస్ ప్రాసెస్ phosphoric acid residue of 2-phosphoenol pyruvic acid is transferred to ADP to form ATP. ఇక్కడ ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్లో ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యి దాని ద్వారా ఏటీపీ ఫామ్ అవుతుంది. ఏడీపీ అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. ఎప్పుడైతే ఈ యొక్క ఫాస్ఫోఈనాల్ పైరువిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏడీపీకి రీచ్ అయిందో ఏడీపీ కాస్త ఏటీపీగా రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో టోటల్గా లాస్ట్ పాయింట్ ఏం రాసుకుంటారంటే యాజ్ 2 molecules of ATP are used for the formation of fructose 1,6 diphosphate. పైకి రండి. 2 ATP molecule, this one మొత్తం 2 ATP molecules అనేవి ఇక్కడ కన్జ్యూమ్ అయినాయి. ఏం ఫామ్ అవ్వడానికి? ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఓకేనా? 4 ATP molecules are formed from each molecule till the formation of pyruvic acid. ఇక్కడ వచ్చేసరికి 4 ATP మాలిక్యూల్, టోటల్గా 4 ATP మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏమి ఏర్పడేటప్పటికి? కంప్లీట్గా పైరువిక్ యాసిడ్ ఏర్పడేటప్పటికి. అయితే ఆల్రెడీ పైన ఇక్కడ 1,6 బిస్ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడడానికి 2 ATP మాలిక్యూల్స్ అనేవి ఖర్చు అయిపోయినాయి. కాబట్టి టోటల్ 4 మాలిక్యూల్స్లో ఇంకా ఎన్ని మిగిలి ఉంటాయి? 2 ATP మాలిక్యూల్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే ఇన్ దిస్ గ్లైకోలైసిస్ పాత్వే ద నెట్ గెయిన్ ఆఫ్ 2 ATP మాలిక్యూల్స్
In glycolysis pathway, net gain of ATP molecule equal to 2 ATP molecules. ఓకే క్లియర్. సో ఇది గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజమ్ ఆఫ్ ద సెల్స్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో గ్లైకోలైసిస్ మీన్స్ ద పార్షియల్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు ఫార్మ్ 2 molecules ఆఫ్ pyruvic acid. సో ఇది 2 molecules ఆఫ్ pyruvic acid. It is the 3 carbon compound. సో దీన్నే గ్లైకోలైసిస్నే ఈఎంపీ పాత్వే అంటారు. ఈఎంపీ అంటే ఎమ్డన్, ఎమ్ మీన్స్ మేయర్ హాఫ్, పీ మీన్స్ పార్నాస్. ఈ ముగ్గురు సైంటిస్టులు కనిపెట్టారు కాబట్టి దీన్ని ఈఎంపీ పాత్వే అంటారు. ఈఎంపీ పాత్వే అన్న గ్లైకోలైసిస్ అన్న ఒకటే. ఓకే, థ్యాంక్ యూ.